నమస్తే. జంతర్ మంతర్‌లో ఇప్పటికి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీజేపీ ప్రతినిధులు, యాక్టివిస్టులు, చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువత చాలామంది సంసద్ చలో అని పార్లమెంట్ ముట్టడికి, ర్యాలీకి పిలుపునిచ్చిండ్రు. సోమవారం పిలుపునిచ్చి ఈరోజు శనివారం కదా! సోమవారం పిలుపునిచ్చిండ్రు. ఆ రోజు నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికి గూడా. అసలు సోమవారం రోజు జరిగినటువంటి లాఠీ చార్జ్ చూస్తే దేశమంతా నివ్వెరపోయింది. చాలామంది యువత గానీ, విద్యార్థులు గానీ చాలా గట్టిగా కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళకు గూడా పార్లమెంటు ముట్టడికి పోవాలనే ఆలోచన లేదు. మరి ఎందుకొచ్చిందంటే, నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు జంతర్ మంతర్‌లో. జూన్ 20 నుంచి వాంగ్‌చూక్ దీక్ష చేస్తా ఉన్నాడు. జూన్ 20 నుంచి. స్పందిస్తలేదు. కేంద్రం మంత్రులో లేకపోతే ప్రతినిధులు ఎవరో వాళ్ళొచ్చి చర్చలు చేస్తలేరు. ఇక తప్పేటట్టు లేదు. కొంచెం డోస్ పెంచాలి కాబట్టి పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిండ్రు. ఇక దాన్ని కొందరు సోషల్ మీడియాలో అయితే తీవ్ర తీవ్రవాద చర్య, తీవ్రవాద ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రమే పార్లమెంట్‌ని ముట్టడిస్తారని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు పోస్టులు పెట్టి. ఇప్పుడు వాళ్ళు జంతర్ మంతర్‌లో చాలా రోజుల నుంచి దీక్షలు చేస్తా ఉన్నారు, నిరసన చేస్తా ఉన్నారు. ఆడికొచ్చి చర్చలు జరిపితే అయిపాయే కదా! నేను అందుకే చెప్తా ఉన్నా. నేను ఈ గతంలో ఒక వీడియోలో చెప్పినట్టున్నా. గోరుతోటి పోయేదాన్ని గొడ్డలిలాగా తెచ్చుకుంటే గిట్లే ఉంటది. ఇయాల ఏమైంది? దేశవ్యాప్తంగా నిరసనలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో గాని, వివిధ రాష్ట్రాల్లో కూడా నిరసనలు స్టార్ట్ అయినాయి. ఇంకా తగ్గుతలేవు. అక్కడ సీజేపీ కార్యకర్తలకు మద్దతుగా, సంఘీభావంగా యువత, విద్యార్థులు అడ్డగోలుగా వస్తున్నారు. చాలామంది వస్తా ఉన్నారు. అయితే సందట్ల సడమియ్యలాక ఇక దీన్ని కొందరు, ఈ ఉద్యమాన్ని కొందరు ఇక ఎట్లయితే చిలువలు పలవలు చేయాలి, ఎట్లయితే ఏమంటారది బురదల రాయి ఎట్లేయాలి అని కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది నిరసనలో భాగంగా. విదేశీ నుంచి నిధులు వస్తున్నాయి. విదేశీయులకు పాకిస్తానో లేకపోతే బంగ్లాదేశో ఏదో ఉంటాయి కదా దేశాలు. వాళ్ళకి ఏజెంట్లుగా కొందరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మాటలు పట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది. అసలు నిధులు అందుతున్నాయని చాలామంది పోస్టులు పెట్టిండ్రు. కేంద్ర విదేశీ శాఖ మంత్రిత్వ వ్యవహారాల శాఖ మంత్రి శాఖనే ఏం చెప్పిందంటే, ఏం లేదు, ఏం అందుతలేవు, అట్లాంటి సమాచారం ఏడ లేదు మాకు అని చెప్తా ఉన్నాం. ही ऑल्सो मधु आपने कहा बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ఆ వార్త చదువుదాం మనం. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిత్వ వ్యవహారాల శాఖనే చెప్పింది ఎలాంటివి లేదని. ఒకసారి అది చదివితే మనకి ఇంకా పూర్తిగా తెలుస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీకి విదేశీ నిధులు అందుతున్నాయా అని అడిగితే కేంద్రం ఏం చెప్పిందంటే, కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న నీట్ పేపర్ లీక్ నిరసనలకు విదేశీ నిధులు అందుతున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలను కేంద్ర విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ తోసిపుచ్చిందట. అంటే కొట్టిపారేసిందని అర్థం. ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరుగుతున్న నిరసనలకు విదేశీ నిధుల సంబంధం లేదా విదేశీ ప్రమేయం ఉందని చెప్పడానికి తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసిందట. ఇవాళ శనివారం కదా, నిన్న చేసింది. శుక్రవారం జరిగిన వారాంతపు సమావేశంలో ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్ట. అంటే ఒప్పుకున్నది కేంద్రమే, ఏం లేదు అట్లేం లేదని. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ఈ ప్రకటనతో కాక్రోచ్ పార్టీకి విదేశీ నిధులు అందుతున్నాయని ప్రచారం చేస్తున్న వాళ్ళ గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది. వెలక్కాయ కాదు, పెద్ద గుమ్మడికాయనే పడ్డది. ఇన్నాళ్ళు తాము చేసిన ఈ ప్రచారంపై ఎదురు దాడి తప్పదని భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడి ఆలోచన నుంచి పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ముఖ్యంగా యువత నుంచి అనూహ్య మద్దతు దక్కింది. అయిపోయిందా?
అయిపోయిందా? వెలక్కాయ పడ్డట్లు, చెంపదెబ్బ కొట్టినట్లు కాలేదా? విదేశీ నుంచి నిధులు అందుతున్నాయి, ఏజెంట్లుగా ఉన్నారు ఇక్కడ, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది ఆరోపణలు చేశారు కదా. కేంద్ర మంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధే చెప్పిండు కదా, ఏం లేదు అట్లాంటి సమాచారమే లేదు మా దగ్గర అని. అసలు ఫుడ్ ఆర్డర్లు పోతలేవా? ఎవరు బుక్ చేస్తున్నారో తెలియదు. జంతర్ మంతర్కు ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి నిన్న మొన్న వార్తలు రాలే, ఫుడ్ పంపిస్తూ ఉన్నారు, డెలివరీ బాయ్లు తీసుకుపోయి ఇస్తూ ఉన్నారు అక్కడ స్వచ్ఛందంగా. చాలామంది ఇప్పుడు ఈడ ఉండి నేను కూడా బుక్ చేయొచ్చు, చాలామంది అట్లా బుక్ చేస్తూ ఉన్నారు. విదేశీ నిధులు ఏడ వస్తాయి? 21 మంది పిల్లలు చనిపోతే దాన్ని కప్పిపుచ్చుకొని దాన్ని బొందబెట్టి మీకు అధికారమే పరమావధిగా మంత్రిత్వ శాఖ ఊడితే మీ కేంద్ర ప్రభుత్వమే కూల్తుందనేంత స్థాయిలో మీరు ఉండి ఇలాంటి లేనిపోర ఆరోపణలు చేస్తే చనిపోయిన కుటుంబాలను వాళ్ళను అవమానించినట్టు కాదా? వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించే అవకాశం ఏమైనా ఉంటుందా మీ మాటలతోటి? ఎంత దారుణం అంటే అసలు ప్రశ్నిస్తే కథమేగా, కొట్లాడితే కథమేగా, గలం విప్పితే కథమే, ప్రొటెస్ట్ చేస్తే కథమే. ఏంది ఇది? విదేశీ నిధులు ఇదే ఎప్పుడు ఇదే పంచాయితే? ఎప్పుడు ఇదే పంచాయితే? 21 మంది 20కి పైగా పిల్లలు చనిపోయినాక కూడా ప్రొటెస్ట్ చేస్తే అదే పంచాయితే? విదేశీ నిధులు వస్తున్నాయి, ఉగ్ర కుట్రలు జరుగుతున్నాయి, టెర్రరిస్టులు చొరబడ్డరు, విదేశీ నిధులు ఇదే పంచాయతీ. సిగ్గుపడండి కొంచెం. అట్లాంటి ఆరోపణలు చేసే వాళ్ళు సిగ్గుపడండి. అలాంటి ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన పిల్లల్లో మీ పిల్లలు కూడా ఉంటే ఆ మాటలకు నిజంగా మీరు అనేవాళ్ళ ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడాలి, మీరు చెప్పాలి ఆ మాటలు. ఇప్పటికైనా కొంచెం మార్చుకోండి. నాకు అర్థం కాక నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలుతుందా అంటే ఉండొచ్చు కూడా మరి. అందుకే చేస్తలేరు. యూపీఏ హయాంలో కూడా, గతంలో మన్మోహన్ సింగ్ టైంలో కూడా ఇట్లా రాజీనామాలు చేసుకుంటూ పోతే కుప్పకూలింది ప్రభుత్వం. కుప్పకూలడం అంటే అధికారం కోల్పోయింది, మళ్ళీ ఓట్లు వేయలే ప్రజలు. అదే గతి మాకు పడుతుందని ఇలా బాధ. ఇంక పిల్లలైనా చచ్చిపోని, పేరెంట్స్ అన్న చచ్చిపోని, ఎవడన్నా చచ్చిపోని మాకు సంబంధం లేదు, మేము అధికారంలో మాత్రం ఉండాలి. ఇట్లా ఉంది దేశంలో రాజకీయాలు, రాష్ట్రాలలో రాజకీయాలు. ఇక విదేశీ నిధులు అందుతున్నాయని మళ్ళీ ఇది పనికి మళ్ళీ మాటలు, ఇవి అర్థం పర్థం లేని మాటలు. ఆడ దోమలకు తర్వాత వర్షాలు పడుతున్నాయి, దోమలు అపరిశుభ్రంగా ఉన్నది ఆడ వాతావరణం. బాటిల్స్, కథ కార్ఖాను, జనాలు ఎవరు ఆడ వండుతున్నారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. వాళ్ళని పట్టుకొని, వాళ్ళ పోరాట పటిమను పట్టుకొని, వాళ్ళ ఉద్యమాన్ని పట్టుకొని ఇట్లా చిలువలు పలువలు కొందరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇదైతే చెంపదెబ్బనే, 100% చెంపదెబ్బనే. స్వయంగా కేంద్ర విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధే చెప్తా ఉన్నాడు, ఎలాంటి ఆధారం లేదు, విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని ఎలాంటి ఆధారం లేదని. ఇంక నేను ఏమనాలి, ఇక అది చెంపదెబ్బ కొట్టినట్లే ఉంది. ఇక 100%. ఇక మీరే ఆరోపణలు చేసిన వాళ్ళు, ఆ ఉద్యమాన్ని నీరు గార్చుదాం అన్నోళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి. కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.